థింగ్ ఏంటంటే ఈరోజు ఏదైతే అది రచ్చే మీరు గలీజ్ అయ్యి నన్ను గలీజ్ చేస్తారు అంత నాకు టార్చర్ వద్దు. సో ఇప్పుడు నేను భవికి ఫోన్ వచ్చి భవి వస్తుంది పండుగ ఫోన్ చేసిన వాళ్ళు రాగానే క్లియర్ మాట్లాడేదేమో. ఏంటంటే పండుగ వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ చెప్పు ఉన్నదా చెప్పు నువ్వు ఏడుస్తుంది. వీడిద్దరు కలిసి నాకు హ్యాపీ లేదంటే ఒక పర్సన్ కోసం నన్ను ఇగ్నోర్ చేసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నా. నీ మూతి చూపి నీ మూతి కోసం నీకెందుకే గొర్రె మళ్ళీ మూడో వీడియో కూడా నేను ముడ్డ అవుతాడు ఎదురు కాదు అంత ఖుషి అయిపోయి సో గైస్ ఇన్ని రోజులు మీరు చూసే ఉంటారు, ఎన్ని కామెంట్స్ చేసినా ఒకటే చెప్తున్నా, ఇవన్నీ నేను అజ్జు కావాలని చేసినాం. ఆమె కొంచెం జలసి ఏదంటే బాగా తెలియాలని ఇలా చేస్తాం తప్ప మాకిద్దరికి ఏం లేదు. జస్ట్ బాగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సో గాయ్స్ సో థింగ్ ఏంటంటే ఈరోజు ఏదైతే అది రచ్చే ఈరోజు భవి ముంగల పండుగకి చెప్పబోతున్నా. నాకు భవి కన్నా పండుగ ఇంపార్టెంట్ అని. సో నాకు తెలుసు ఎంతైనా పండుగ నాతో 2 years రిలేషన్షిప్ ఉంది, December 30 బ్రేకప్ అయిపోయింది, అవన్నీ పంచాయతీ పక్కన పెడితే నాకు పండుగ కొంచెం ఇంపార్టెంటే. సో అదే మ్యాటర్ గురించి మాట్లాడదాం అనుకున్నా. నేను మొన్న పండుగ కూడా నా మంచిగా మాట చెప్పినా కానీ నా యాక్టింగ్లు తెంగింది. ఇప్పుడు నేను భవి ముంగల క్లియర్ చెప్తున్నా, భవి నా మడతలే కానీ ఇంకొకటి నిజం కూడా చెప్పాలి. ఆ నిజం చెప్తాము. ఇంకోటి ఏంటంటే నేను పండు రాగానే భవి ముంగల చెప్తున్నా, నాకు పండు చాలా ఇంపార్టెంట్. ఊకే గొడవ పడకండి, ఇంత పంచాయతీ పెట్టుకోకండి. మీరు గలీజ్ అయ్యి నన్ను గలీజ్ చేస్తారు అంత నాకు టార్చర్ వద్దు. సో ఇప్పుడు నేను భవికి ఫోన్ వచ్చి భవి వస్తుంది పండుగ ఫోన్ చేసిన వాళ్ళు రాగానే క్లియర్ మాట్లాడేదేమో. వీళ్ళకేం పని పాటు లేదు, ఊరికి కెమెరా పట్టుకొని వచ్చి హీరోయిన్ ఇంటికాడ ప్లీజ్ వాడు నాకు కెమెరా పిలిస్తే సరే బాయ్ ఫ్రెండ్ చాలా బాగుంటుంది. అందులో ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ చెప్పు. ఎందుకు పిలిచా అదొక చెప్పే బాబు. నీకోసం ఆ డాన్స్ చేద్దాం అనుకుంటాం. ఎందుకు ఇచ్చలా ఉన్నావు? జ్వరం తగ్గిందా? ప్రపోజ్ చేయకపోతే యాక్సెప్ట్ చేయకపోతే జ్వరం వచ్చింది. వెన్నెల వాసన గుండెల దాసన నన్ను చూసి కూడా నువ్వు పాట పడతావు. నేను ఎక్కువ తెలియదు. సీరియస్గా మాట్లాడకపోతే సీరియస్గా మాట్లాడు. చిప్రిగా వేసు అంత చెప్పు తీసుకో. దండం పెడితే కష్టపడి డాన్స్ నేర్చుకుని ఒకటి చూపిస్తావు. పిచ్చిదాని ఒకసారి డాన్స్ చూడు, ఒకసారి చూడు. అరే మ్యూజిక్ లేదు కానీ
రాత్రంతా ఒకటే పని డాన్స్ నేర్చుకుంటున్నా. అడుగుదాన్ని రాంగ్ పెట్టారా డాన్స్ నేర్చుకుంటున్నా అంటే అది రాంగ్ వే అని అర్థం. ఏ వద్దురా అజ్జు సీరియస్ చెప్పు తీసుకోకూడదు. సారీ గైస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు ఇక్కడికి వస్తానని తెలియదు, నువ్వు కాల్ చేసినప్పుడే తెలిసింది. దమ్ దమ్ అయితే నువ్వు ఆగు చక్కగా ఉండు ఫస్ట్. అంటే భయం అవుతుంది ఇది చెప్పాలంటే. ఎందుకే చెప్పి నాకు తొందరగా మూడో పిల్లని వేసుకున్నాడేమో ఏమన్నా. వేరే వీడియో కొట్టాలన్నా నాకు క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా థింగ్ ఏంటంటే కూడా పండుగ గుర్తొస్తుంది. మళ్ళా మళ్ళా నాకు గాయత్రి ఏదో చెప్పింది వాటి ఇదిగో రింగ్ దానికోసం చెప్పి దీన్ని చేస్తామేంద్రా పెట్టినా ఏ మళ్ళీ ఒక్కసారి పండుగ కూడా పండుగ గుర్తొస్తున్నాక పండుతున్నప్పుడు భయం గుర్తురాక. అంటే అక్కడ అర్థం ఏంటి, నువ్వు పండుగ ఇష్టపడుతున్నావు, నీకు పండుగ ఎక్కువ నీ లైఫ్ లో పడదు అదంటే. నాకు అదే అర్థమవుతలేదు. క్లియర్ చెప్తున్నాక భవికన పడ్డేది పట్ట ఎందుకంటే బిగుతున్నావు సిగ్గైతుంది. బాగుంటాయి ఇప్పుడు. సిగ్గా ఏదో కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నువ్వు మళ్ళీ చెప్పు ఉన్నదా చెప్పు. ఏంటున్నది నువ్వు ఏడుస్తుంది. నాతో మాట్లాడు. ఫీల్ అవుతుంది, ఎమోషన్ అవుతుంటే నాటకాలు ఎంతున్నా ఎందుకు మంచిగా మ్యాటర్ చెప్పి పంపించారు. మ్యాటర్ చెప్పు కొడతా అజ్జు. ఇక్కడే అయిపోయినా మనం మీరు మజాగే కదా అంతా. నాకు పండుగ చాలా ఇంపార్టెంట్ చెప్పు. ఇదొద్దు ఇదొద్దు ఏమొద్దు వద్దు భవి వద్దు. అసలు భవికి నాకు ఏమైంది తెలుసా? ఎందుకే బాధపడుతుంది. అదేనా ఏదో క్లారిటీ ఇద్దామంటే ఇద్దరు బాగా అవుతుంది కదా మీరు బాగా. చెప్పు ఏమైంది. ఈ రోజులు పెళ్ళాం అని వీడిద్దరు కలిసి నాకు హ్యాపీ లేదంటే ఒకటి కావలేదు. ఒక పర్సన్ కోసం నన్ను ఇగ్నోర్ చేసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నా. అరే ఇప్పుడు దాని బాధ అయితే అర్థమైందా. ఇన్ని రోజులు ఆ బాండ్ ఉంటుంది కదా, అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది మనుషుల మీద. ఎంతైనా నీ భావనే అర్థం పుంజుకున్న ఇదిగో నా భావన. లైఫ్ లో కూడా ఎంతమంది వచ్చినా ఒక సర్టెన్ ప్లేస్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ ప్లేస్ లో నాకు అనిపిస్తుంది అని అనుకుని తప్పుగా అనుకుంటున్నా. మంచి కలిసి ఉన్నాను ఎందుకంటే మనం ఏంటో నా లైఫ్ లో ఎంతమంది వదినలు వచ్చినా ఈ వదిన అట్లానే ఉంటారు. ఇప్పుడు నా లైఫ్ లో ఎంతమంది వదినలు వచ్చినా ఈ వదిన అలానే ఉంటుంది. అలాగా వాడికి నేను అలా ఉన్నా తప్ప నేనేం ప్రేమకి పోలేదు ఉంటుంది. మరదరే మూర్తి పాపం పాపం బాధపడుతున్నది. నాకే బాధ ఫస్ట్ టైం బాధపడుతున్నావా? ఆ పిల్లలు మాట్లాడు. భవి నీ మూతి చూపి నీ మూతి కోసం అబ్బాయిని ఏడిపించి సావ కొడుతున్నావు. నేనా పిల్ల హీరోకి హజ్ చేస్తాడు అసలు కరెక్ట్ కాదు. సరే చెప్పడానికి ఏడవకే. నేను ముందే చెప్పిన గొల్లకే ఆడు అడ్డు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తాడని చెప్పి. నేను దానికోసం మేము ఏడవట్లేదు. మేమిద్దరం కలిసి మా నాన్నని వేషం కోసం ఇప్పుడు షోలో అయినా సరే వాటి ఎందులో అయినా సరే మనం ఒకటే అని చెప్పేసి ఎంత దూరం ఉందాం అనుకున్నా అదొక బాండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లని ఇన్ని రోజు తిప్పి తక్కువ చేసి సుల్లిగా తక్కువ చేసిండు ఆ పిల్లతోటి. మరీ వద్దన్నప్పుడు దూరం ఉండి సావు. ఇంత నీ భావనే కదా దాన్ని ఉదర్చి ఎట్లా. సో గైస్ ఇన్ని రోజులు మీరు చూసే ఉంటారు, ఎన్ని కమెంట్స్ చేసినా ఒకటే చెప్తున్నా, ఇవన్నీ నేను అజ్జు కావాలనే చేసినాం. ఇంకొకటి ఏంటంటే సరే అని సరే అది ఏడుస్తుందని ఏం చేసి మనమైనా కావాలని చేస్తాం చెప్పు. మేము కావాలనే చేసినాం. ఎందుకంటే మేమైతే మేము మాట్లాడుకునే అసలు కళ్ళి గిల్లి అవన్నీ పక్కన పెడితే మాకు ఇద్దరికి క్లారిటీ ఉండే ఇవన్నీ చేసినాం. ఎందుకంటే ఆమె కొంచెం జలసి ఏదంటే బాగా తెలియాలని ఇలా చేసినాం తప్ప మాకు ఇద్దరికి ఏం లేదు. జస్ట్ బాగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. బట్ ఇన్ని భావనే రోజులు కదా
ఒక బాండ్ ఉంది కదా బట్ అది Say. కొంచెం హర్ట్ అవుతుంది. టెన్షన్ అయినా ఏ మాట ఆ మాట ఆ పిల్లకి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టినా నా దగ్గర మాట్లాడలేదు వాడు అసలు నా ముంగట చెప్తున్నాడు కానీ ఇట్లా చెప్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ పిల్ల కొంచెం బాగుంటుంది అది, అది ఉంటది, అది ఫీల్ అవుతాం ఇన్ని రోజులు భవి భవి అని ఇప్పుడు ఆ పిల్లని ఉంటది. వదిలేసి పిల్లల పరంగా వదిలే కానీ, చెప్తున్నా మాటల పరంగా కానీ ఉంటది. ఒకటి గుర్తుపెట్టు ఆ అబ్బాయిని నేను వదిలిపెట్టలేదు, మంచిగానే ఉన్నారు ఇద్దరు, కలిసి ఉండండి. వాడు జస్ట్ నేను అరే important నేను బాగా పడతాను అంతే. నేను నిజంగా మొగుడు పెళ్ళం కాదు, మీరిద్దరు బాగా కలిసాడు పడాలి. అట్లా నేనే గెలిచి బాగుపడ్డా. నీకెందుకే గొర్రె నేను మరి కూడా బాగా దానికోసం ఎక్కువ- సామాన్లు వేసుకొచ్చినందుకు మళ్ళీ దీంతో ఎందుకు రా? ఒరేయ్, ఇంత మనుషులు రా, ఇంత మనుషులు. నన్నైతే బీ లైక్ మీ బ్రో ఏ, మడతతో అరే నువ్వు పైన రూమ్లో కూర్చో. మీ మడతలతో మీరు రొమాన్స్ చేయరా నాపే కదా మాట్లాడరా వాళ్ళ ఇంట్లో కూర్చో, నేను వస్తున్నా. వెళ్ళిపో, మేము వస్తున్నాం పో. బెడ్రూమ్ లో కూర్చో నువ్వు రాసొద్దు. నీకు దండం పెడతా. నువ్వు చేసిందే కాదు చాలు. ఒంటగా తాగుతుంది నువ్వు చేసిందే చాలు. చేసి చాలా నేను మోసం చేశాను మోసం ఎవరు చేసింది తిరిగి చెప్పక యో ఇది ఉందా ఉందా చెప్తున్నా నిజంగా ఈ రెండు వీడియోలు కొట్టిన తర్వాత మళ్ళీ మూడో వీడియో కానీ నేను ముద్ద పడతాను ఎదురు కాదు అంత ఖుషి అయిపోయి క్రిస్టియన్ ఓకే నాకు తెలుసు కదా, అందుకే నేను లవ్ చేయట్లేదు. క్రిస్టియన్ ఓకే మూత పెడతాడు ఓకే అంటే నీకు కొనిందని నాకు అర్థమైందిరా. నాగా ఏం చేస్తుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫోటో ఫోటో. సో గైస్ మా పేరు మంచి ఉందా, నెక్స్ట్ జన్మలో వికాసం కలిసి అవును గాయస్ ఈ జన్మ ఎరుపు చేసింది యాజ్ ఎ ఫ్రెండ్గా ముద్దు పెట్టిన, అంతేగాని నీవేం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్ అని నీవేం నాకేం ఇష్టం లేదు. చాయ్ సీట్ మేము సాల్సా డాన్స్ చేస్తాం నా సాల్సా ఇది పట్టుకో. అంటే పోయింది, మీకు అవేం లేవు. ఒక మనిషి మిమ్మల్ని మీ వల్ల హత్య వెళ్ళేది మీకు సిగ్గు మానం అంటే ఏది ఒకటి లేదు. గుర్తుపెట్టు, అది దాని చీట. నవ్వి అలా నవ్వొద్దు. బాబీ నవ్వు. బవి దాని చీటతో చేసుకో. నువ్వు గుర్తు పెట్టా నవ్వు పెద్ద పెట్ట. నీకు ఇష్టమే ఇలాంటి అమ్మా నువ్వా నువ్వు దా. లోపల నవ్వుతుంది నీకు తెలియదు ఎంత కాముకుడు రాదు ఏ పోరా పో, పోరా పోరా. సరే అని ఎప్పుడు నవ్వా ఏంటి ఇప్పుడు అదేదో 3 సంవత్సరాల కిందట వాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రపోజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏయ్ ఎప్పుడు మళ్ళా ఏంటి ఇప్పుడు నీకు వెళ్ళప్పుడు నువ్వు ఎప్పుడు చేసేప్పుడే నేనేం చేశాను తూగా ఏం చేసుకుంటా. అవి చేసుకుంటా ఇప్పుడేది పైన పైగా భవితో మాట్లాడుకో. సరే ఈ రోజు నేను భవి నా దగ్గర పెట్టుకుంటా పో. ఇద్దరితో ఓకే భవి నీ దగ్గర సరే నువ్వు కూడా ఈ రోజు మాత్రమే ఉండు. ముగ్గురవా నువ్వు అయిపోయింది. ముగ్గురు ఏంద్రా? అవును ముగ్గురు మంచిగా చేపల పూజ తెప్పించుకొని తింటాం పో, బాగా పో, సమీసుకో. దీనికి పో, ఇంటికి వెళ్ళిపో. తమ్ముడు ఆపేరా, వెళ్ళిపో. తమ్ముడు నువ్వు షూస్ వెళ్ళిపోతాలే అవసరం లేదు